హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఓంకారం అంటే 19వ తారీఖు 3వ నెల 2025 బుధవారం రోజు ఓంకారం ఎలా ఉందనేది చూద్దాం. అదేవిధంగా రేపు అంటే గురువారం రోజు ఉదయం ఆచరించే పూజను కూడా మనము ఇందులో విందామండి. అదేవిధంగా ఈరోజు యోగక్షేమం. ముందుగా ఈరోజు ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, చతుర్థి, శుక్లపక్ష పంచమి. ఈరోజు విశాఖ నక్షత్రం అండి. ఈ విశాఖ నక్షత్రం రావడం వల్ల ఈ విశాఖ నక్షత్రంకి అధిపతిగా మనము ఓం లక్ష్మీ నారాయణాయ నమః అని జపించుకోవాలండి మంత్రాన్ని. ఈ మంత్రం జపించడం వల్ల స్థిర లక్ష్మి మన ఇంట్లో ఉంటుందండి. అదేవిధంగా మనము లక్ష్మిని పూజించినప్పుడు ఎప్పుడు కానీ లక్ష్మీనారాయణలుగానే పూజించాలండి, విడదీసి పూజించకూడదు. అదేవిధంగా మన పిల్లలకి జ్ఞానం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు మంత్రబలం ఓం లక్ష్మీ నారాయణాయ నమః, ఓం లక్ష్మీ నారాయణాయ నమః, ఓం లక్ష్మీ నారాయణాయ నమః. కుదిరితే ఈ మంత్రాన్ని 108 సార్లు జపించుకోండి. ఈరోజు మంచి మాట అండి. జీవితంలో ఎక్కువ స్వార్థంతోటే ఉంటారండి. స్వార్థం అనేది మనలో ఉండకూడదు. స్వార్థంగా ఉండి అది కావాలి ఇది కావాలి అనే వారికి ఎప్పుడు తృప్తి అనేది ఉండదు. ఎందుకంటే మనం ఎప్పుడు స్వార్థంగా ఆలోచించకూడదండి. స్వార్థంగా ఆలోచించడం వల్ల మనకు అసలు తృప్తి అయిన జీవితం అనేది ఉండదు. తన దగ్గర ఉన్నదాన్ని అంటే మన దగ్గర ఏదైనా ఉందనుకోండి, కొంచెం దాన్ని ఇతరులకు సహాయం చేయడానికి కూడా ఉపయోగించాలండి అప్పుడప్పుడు. అంటే దాన ధర్మాలుగా కానీ మంచి పనుల్లాగా కానీ సహాయం చేయడము, లేదా ఏదైనా దేవస్థానాలలో అన్నదానాలు అలా ఉంటాయి కదా అండి, అట్లాంటి వాటికి సహాయం చేయడం వల్ల మనము అనుకున్నది మంచి మార్గం అనుకోండి. ఇప్పుడు మనం ఇట్లా చేయడం అనేది మంచి మార్గం కదా అండి. అలా చేయడం వల్ల మనకి మళ్ళీ మనం ₹1 ఖర్చు పెడితే మళ్ళీ మనకి తిరిగి అది ఏదో ఒక రూపకంగా మనకి మళ్ళీ చేరుతుందండి. అంటే మనం దానం చేసిన వారే మనకి ఇస్తారని కాదండి ఇక్కడ అర్థము. అంటే మనము ఏదైనా ఎవరికైనా ఇచ్చామనుకోండి, సహాయం చేసామనుకోండి, ఆ దేవుడు ఏదో ఒక రూపకంగా మనకి మళ్ళీ తిరిగి సహాయం చేస్తారండి. మనము ఏమి సహాయం ఎవ్వరికి చేయకుండా అలానే మన దగ్గర ఉన్నది అలానే అట్టి పెట్టుకొని ఉన్నామనుకోండి, మన దగ్గర ఉన్నది కూడా ఎప్పుడూ అభివృద్ధి చెందడం అనేది జరగదండి. అంటే ఉన్నది అంతే ఉంటుంది కానీ ఎప్పుడూ అభివృద్ధి మాత్రం చెందదండి. ఇలా మంచి మార్గము ఎన్నుకొని మనం చేయడం వల్ల మనకి చాలా అనుకూలత అనేది కలుగుతుంది. మనము ఇప్పుడు ఒక గమ్య మార్గం ఎంచుకున్నాం అనుకోండి, అది దక్షిణ దిశగా వెళ్ళాలి అనుకొని మనం బయలుదేరుతాము. కానీ దక్షిణ దిశకు వెళ్ళకుండా ఉత్తరం వైపు వెళ్తాం అనుకోండి, అది విజయం రాదు కదా అండి. దానిలో అంటే మనం చేరాల్సిన పని దగ్గరికి మనం చేరకుండా వేరే రూట్లో వెళ్తే అది మనకి విజయం ఎలా ప్రాప్తిస్తుంది? అలానే కూడా మనం కూడా ధర్మ మార్గంలో ప్రయాణించి మన దగ్గర ఉన్న దాంట్లో కాస్త ఎవరికైనా సహాయం చేస్తే మనకి ఆ దేవుడు వేరే రూపకంగా సహాయం అనేది అందిస్తాడని దానికి అర్థం అండి. మనం వెళ్ళే మార్గం మంచిదైతే అది స్వయంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఒక రాజ్యం ఉందనుకోండి, ఆ రాజ్యంలో రాజు అనే వ్యక్తి రాజతత్వం లేనివాడు అనుకోండి, అంటే ఆయనకి రాజతత్వం గుణాలు కలిగిన వాడు కాకుండా వట్టి వ్యక్తిని రాజుగా ఎన్నుకున్నారనుకోండి, ఆ రాజ్యం ఎలా ఉంటుంది? అంతా వినాశమే అవుతుంది. ఎందుకంటే తనకి రాజధర్మం అనేది తెలియనప్పుడు అతను రాజ్యాన్ని ఎలా పాలిస్తాడు? కాబట్టి మనం కూడా ఇలా పాలించడం వల్ల రాజ్యం అనేది మొత్తము వినాశం చెంది అక్కడ ఏదో ఒక రూపకంగా, అంటే సునామీ రూపకంగానో, భూకంపం రూపకంగానో, లేక ఇంకా ఇతర రూపకంగానో అనేది మొత్తం నష్టం అనేది జరిగిపోయి ఆ రాజ్యము అసలు ఏం లేకుండా మిగిలిపోతుంది.
చూడ్డానికి ముందు రాజ్యము అందంగా, చాలా అందంగా మంచిగా ఉంటుంది. కానీ ఆ రాజ్యాన్ని పాలించే రాజతత్వం లేదనుకోండి, ఆ రాజ్యం అనేది వినాశనం చెంది ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా మొత్తము ఏమీ లేకుండా ఏదో ఒక రూపకంగా తుడిచిపెట్టుకపోతుంది ఆ రాజ్యం అనేది. ఆ రాజు అనేటోడికి ఇప్పుడు మన రాజు కాదండి, మన ఇంట్లో కుటుంబమైనా కానీ, కుటుంబం వ్యక్తి కానీ తనకి ఉత్తమమైన గుణము, సహకారం చేసే గుణము, జ్ఞానము ఇవన్నీ ఉంటేనే ఉత్తమమైన మార్గంలో వెళ్తాడు. ఇందులో ఏ ఒక్కటి లేకున్నా మనకు సహకారం చేసే గుణం ఉంటుంది, కానీ జ్ఞానం అనేది లేదనుకోండి, అతడు వెళ్ళే దారి అనేది కరెక్ట్గా ఉండదండి. మనకు జ్ఞానం అనేది లేనప్పుడు మనం ఏం చేయలేం కదా అండి. మనము ఏదైనా బిజినెస్ చేస్తామనుకోండి, అందులో మనకి అనుకూలమైన బిజినెస్ ఏంటి అని ఎంచుకొని ఆ బిజినెస్ చేస్తే దానిలో మనము ముందు రాణిస్తాం. కానీ మనకి ఏంటి అనుకూలమైన బిజినెస్ అని తెలుసుకోకుండా మనం ఏది పడితే అది బిజినెస్ చేసామనుకోండి, దాంట్లో నష్టాలు వస్తాయి. దాని గురించి అనుభవం లేక చాలా ఇబ్బందులు పడతాం. కాబట్టి మనం ఏది కానీ చేసే ముందు జ్ఞానం అనేది కూడా మనకు ఉండాలండి. ఉండి మనము దాన్ని ఆచరించడం వల్ల దానిలో వృద్ధి చెందడం జరుగుతుంది. ఈరోజు మంచి మాట ఇదేనండి. అదేవిధంగా మన ఇంట్లో అయితే లక్ష్మిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు కదా అండి. మనము సింహద్వారాలకి కూడా లక్ష్మిని ఎక్కువ పెడతారండి. మనం చాలా ఎక్కువ ఇండ్ల ముందు చూస్తూ ఉంటాము. అలా పెట్టేటప్పుడు ఏది పడితే అది పెట్టకూడదండి. ఈ గురూజీ గారు కాశీకి ఒకసారి వెళ్ళాడండి. కాశీకి వెళ్ళినప్పుడు ఆ కాశీలో చిన్న చిన్న రంధ్రాలు అనేవి ఉంటాయండి. అవి ఎందుకు ఉంటాయని గురూజీ తర్వాత ఆరా తీస్తే, అక్కడ అంటే రాజుల కాలం అప్పుడు దొంగలు అనేవారు వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళకి తాడు కట్టి ఆ రంధ్రాల గుండా గుంజేవారంట. గుంజడం వల్ల వాళ్ళు డైరెక్ట్ రివర్ అంటే గంగా నదిలో పడిపోయి కొట్టుకుపోయేవారంట. అందుకోసమని అక్కడ చాలా ఇలాంటి రంధ్రాలు అనేవి కనబడతాయంట. అప్పుడు ఈ గురూజీ తర్వాత ఆలోచించిండంట, అసలు అక్కడ ఒక వ్యక్తి కలిసి సింహద్వారానికి పైన ఏ దేవతామూర్తులను పెట్టాలి అని అడిగారంట. అడిగినాక చాలా దిక్కుల రీసెర్చ్ చేసి చాలా 10 సంవత్సరాలు కష్టపడి కనుక్కున్నాడంట. తర్వాత కొన్ని ఏరియాలో కాశీలో చూస్తే అక్కడ లక్ష్మీనారాయణలను పెట్టి, కొన్ని దేవస్థానాల దగ్గరికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామిని పెట్టి, నేపాల్కి వెళ్ళారంట. లాస్ట్లో వెళ్ళినప్పుడు అక్కడ కూర్చునే గజలక్ష్మిని పెట్టిండ్రంట. అలా పెట్టడం చూసి దానిపైన రీసెర్చ్ చేసి అసలు ఏంటి పెట్టాలనేది ఇప్పుడు చెప్పడం జరిగిందండి. అయితే మనము సింహద్వారానికి పైన ఎప్పుడు కానీ కూర్చునే గజలక్ష్మి ఫోటోని మాత్రమే పెట్టాలండి. అలా నిల్చునే లక్ష్మిని ఎప్పుడూ పెట్టద్దు. అంటే మన ఇంట్లో ఉన్న లక్ష్మి కూడా నిలకడ లేకుండా పోతుందండి. కూర్చునే లక్ష్మిని పెడితే అంటే అక్కడ మనకి లక్ష్మి అనేది స్థిరంగా ఉండిపోతుంది. కాబట్టి ఎప్పుడు కానీ సింహద్వారాల పైన పెట్టినప్పుడు లక్ష్మిని పెట్టండి. మళ్ళీ లక్ష్మీ వెంకటేశ్వర్లను పెట్టవచ్చు, వాళ్ళిద్దరిని కలిపి పెట్టవచ్చు. అదేవిధంగా కీర్తిముఖం అనేది వెనకండెల్లో వచ్చే సాంప్రదాయం అండి. అది కూడా పెట్టుకోవచ్చు అంట సింహద్వారాల పైన. ఇంకా మిగతా ఏవి పెట్టకూడదంట అండి. ఈరోజు తారాబలం అండి. అశ్విని మఖ మూల 9వ తార, భరణి పుబ్బ పూర్వాషాఢ సాధక తార, కృతిక ఉత్తరాషాఢ ప్రత్యక్తార, రోహిణి హస్త శ్రవణ క్షేమతార, మృగశిర చిత్త ధనిష్ట విపత్తార, ఆరుద్ర స్వాతి శతభిష సంపత్తార, పునర్వాసు విశాఖ పూర్వ భాద్ర జన్మతార, పుష్యమి అనురాధ ఉత్తర భాద్ర పరమమిత్రతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి మిత్రతార. ఇలా ఈరోజు తారాబలం ఉందండి. అదేవిధంగా రేపు ఉదయం ఆచరించే పూజ అంటే రేపు 20వ తారీఖు 3వ నెల 2025 గురువారం రోజు ఉదయం పూట మనం 9 గంటల లోపు ఆచరించే పూజ అండి.
ఇప్పుడు అదేంటనేది తెలుసుకుందామండి. ఉదయం పూజ రేపు అనురాధ నక్షత్రం అండి. అదేవిధంగా తదుపరి షష్ఠితో కూడి ఉంటుంది. షష్ఠితో కూడిన గడియలు ఉండడం వల్ల సుబ్రహ్మణ్య స్వామికి లేదా నాగదేవతలకి పూజించాలండి. సుబ్రహ్మణ్య స్వామికి ఒక దీపాన్ని పెట్టేసి వేడుకుంటే సరిపోతుందండి. ఒకవేళ మీరు గుడికి వెళ్ళేటట్టు ఉంటే గుడికన్నా వెళ్ళండి, నాగదేవతల దగ్గర ఒక దీపం పెట్టిరండి. లేదంటే ఇంట్లోనైతే సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోండి. చక్కగా అభిషేకించుకొని దీపం వెలిగించడం వల్ల, అంటే అందులో వేరే సపరేట్ ఆయిల్స్ అని ఏం లేవండి, నార్మల్గా దీపం వెలిగిస్తే సరిపోతుంది. అలా చేయడం వల్ల ఆరోగ్యం అనేది కలుగుతుంది, కుటుంబంలో అభివృద్ధి చెందుతారు. అదేవిధంగా సంతానం లేని వారికి సత్సంతానం అనేది కలుగుతుందండి. ఈ సంతానం లేని వారు కుదిరితే గుడికి వెళ్ళేసి నాగదేవతల ముందు దీపం వెలిగించి అభిషేకించుకోవడం వల్ల ఈ సంతానం అనేది ఖచ్చితంగా కలుగుతుందండి. ఈరోజు ఆచరించే ఉదయం పూజ ఇదండి. అదేవిధంగా ఈరోజు యోగక్షేమం ఎలా ఉందనేది కూడా తెలుసుకుందామండి. ఈరోజు సాయంత్రము మనకి దగ్గరలో శివాలయం ఉన్నదనుకోండి, శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకోనన్నా రండి. లేదు అనుకుంటే మన ఇంట్లోనే బిల్వపత్రీలు తెచ్చుకొని, తులసి కడ్డీ ఉంటుంది కదా అండి, తులసి కడ్డీని తీసుకొని ఆ కడ్డీని గంధము పీట ఉంటుంది కదా, ఆ పీట పైన గట్టిగా రుద్దాలండి. గంధపు సాన పైన కొంచెం వాటర్ వేసి తులసి గడ్డిని బాగా అరగదీయాలండి. తీసిన తర్వాత ఇట్లా చందనంలాగా వస్తుంది. దీన్ని హరిచందని అని అంటారు. ఈ హరిచందనాన్ని బిల్వదళాల పైన కానీ అన్నిట్లలో ఏదో ఒకటి అండి, తిమ్మి పువ్వులు కానీ పారిజాత పువ్వులు కానీ వాటిపైన కొంచెం ఇలా జీలకర్ర ఇచ్చాలి, ప్రోక్షణ చేయాలి. చేసి ఆ పత్రాలని మన చేతిలో పట్టుకొని శివుడి ముందు కూర్చొని మనకి ఆర్థిక అభివృద్ధి, ప్రశాంతత, కష్టాలు దూరం అవ్వాలని మనం మనసులో సంకల్పన చేసుకొని ఈ బిల్వదళాలని పరమేశ్వరుడికి సమర్పించడం వల్ల మనలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈరోజు యోగక్షేమం ఇదండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.